వెరైటీ పెండులమ్స్ ఉంది. పెండులమ్స్ కింద షార్ప్గా ఉంటుంది, పైక ఒక 12 ఇంచెస్ 30 సెంటీమీటర్ బ్లాక్ థ్రెడ్. ఇది ఏమి కలర్ బ్లాక్ ఉంటుంది, ఇది న్యూట్రల్. వేరే కలర్ వేస్తే మీకు కలర్ అట్రాక్షన్ అవుతుంది. అంటే ఈ దేహంలో ఉండే చక్రాలు ఒక్కొక్క కలర్ ఉంది, ఒక్కొక్క చక్రముకు ఒక్కొక్క కలర్. బ్లాక్ పెట్టుకుంటే న్యూట్రల్గా ఉంటుంది. వేరే ఏదే కలర్ వేస్తే కూడా పెండులం మీ చక్రం ఏమి తిరుగుతుంది దానికి కరెక్ట్గా స్పందించి ఎయిదర్ పాజిటివ్ నెగటివ్ రిప్లై ఇస్తుంది. అంటే బ్లాక్ థ్రెడ్ వేస్తే మాత్రం న్యూట్రల్ రెస్పాన్స్, అది ఏమి కరెక్ట్గా ఆన్సర్ రావాలి అది మాత్రం వస్తుంది. ఈడ పైక ఒక నాట్ వేసుకోవాలి. పెండులం ఇట్లా పెట్టుకోవాలి. ఈ పెండులముకు పేరు ఒపాక్. ఒపాక్ పెండులం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది ప్లాస్టిక్ కాదు, ఒపాక్ మెటీరియల్లో చేసింది. ఇది ప్లాస్టిక్, ఇది పెండులం కాదు, ఏదో ఒక మెటీరియల్ సర్కులర్ షేప్గా ఉంది. I am using it as a pendulum, plastic pendulum. This is crystal pendulum. దీనికి కింద షార్ప్ లేదు, రౌండ్గా ఉంది. పెండులం ఇది శ్రేష్టం. పెండులం వుడన్ పెండులం, బ్రాంజ్ పెండులం, కాపర్ పెండులం, క్రిస్టల్ పెండులం, ప్లాస్టిక్ పెండులం, ఒపాక్ పెండులం, అమెథిస్ట్ పెండులం, క్వార్ట్జ్ పెండులం, ఎక్సెప్ట్ స్టీల్ అండ్ ఐరన్. ఐరన్ అండ్ స్టీల్ యూజ్ చేయకూడదు. స్టెయిన్లెస్ స్టీల్ తర్వాత ఐరన్ పెండులం యూజ్ చేయకూడదు. కాపర్ ఉంటే కూడా చాలా శ్రేష్టం. పెండులం మీరే మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా కార్పెంటర్ మీకు పరిచయం ఉంటే టీక్ వుడ్ లేకపోతే రోస్ వుడ్, దాంట్లో పెండులం ఏదే సైజు. పెండులం జాతి పెద్దదిగా ఉండకూడదు, చిన్నదిగా ఉండాలి. పెద్దదిగా చేస్తే దాన్ని పెట్టుకునేదానికి ప్రాబ్లం, వైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానికి చిన్నదిగా ఉండాలా. పెండులం మీరే కూడా చేసుకోవచ్చు. ఈ పెండులం మీరు అంగడి నుంచి తీసుకొని వస్తే డైరెక్ట్గా యూజ్ చేయకూడదు.